ఈసారి ఎలా ఉంటుందండి ఇక్కడ జనసేన? టీడీపీ జనసేన రెండు బాగుంటాయి. ఆయన విజయం మాత్రం నల్లేరు మీద నడకే. ఎందుకంటే అన్ని వర్గాల్లో కూడా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. పవన్ కళ్యాణ్, బుద్ధప్రసాద్ గారు, రాజశేఖర్ గారు, బుద్ధప్రసాద్ గారికి పైన చంద్రబాబు నాయుడు గారు. ఈసారి జనసేన వన్ సైడ్ బుద్ధప్రసాద్కి అవకాశం. పర్లేదా? మంచి వ్యక్తి అందుబాటులో ఉంటారు వాళ్ళు. ఇవన్నీ చేయాలంటే బాలశేఖర్ గారు ఉండాలి. అది ఎమ్మెల్యేగా బుద్ధప్రసాద్ గారు ఉండాలి. బుద్ధప్రసాద్ గారు రావాలని మాకు 99% కూడా బుద్ధప్రసాద్ గారు కానీ బాలశేఖర్ గారు కానీ గట్టిగా డెఫినెట్గా గెలుస్తారు, డౌట్ లేదు. బుద్ధప్రసాద్ గారు గెలుస్తారు జనసేన తరఫున. ఈసారి ఎలా ఉంటుందండి ఇక్కడ జనసేన? జనసేన టీడీపీ జనసేన రెండు బాగుంటాయి. రెండు గెలిపాలి. అభివృద్ధి చేస్తారంటారు ఇద్దరు గట్టిగా చేస్తారండి. పవన్ కళ్యాణ్ బాగా చేస్తారు. మంచి ఎత్తులు వీళ్ళు బాగా రాజకీయ ఎత్తికేస్తే మంచి వాళ్ళు వీళ్ళు బాగా అభివృద్ధి చేస్తారు గట్టిగా పవన్ కళ్యాణ్. ఇక్కడ అవనగడ్డ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా బుద్ధప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన విజయం మాత్రం నల్లేరు మీద నడకే. ఎందుకంటే అన్ని వర్గాల్లో కూడా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. అందువలన ఈసారి జనసేన పార్టీ తరఫున ఆయన విజయం కన్ఫర్మ్గా. ఈ 5 ఏళ్ళు ఎలా అనిపించింది సార్ పరిపాలన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పనితీరు? చేయడానికి అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడు ప్రజలకి డబ్బులు కావాల్సింది ఎంతవరకు వేయాలంటే డబ్బులు అంతవరకే వేయాలి. ఇప్పుడు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, రైతు ఈ కావాల్సింది. అనవసరంగా నువ్వు డబ్బు ఇచ్చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు, తాయిలాలు ఇస్తున్నావు అంటే అభివృద్ధి ఉండాలి కదా. రోడ్లు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు లేవు, సోమరపోతనం అయిపోయింది. ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. కరెంటు బిల్లులు చూస్తే అసలు కట్టలేని పరిస్థితిలో ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. సరే, అయితే ఎంపీగా ఎవరు వస్తే బాగుంటుంది అంట? ఎంపీగా ఎవరు వస్తారంటే ఇద్దరు మంచి వ్యక్తులే ఏంటి, ఇద్దరు మంచి వ్యక్తులే, అందుట్లో సందేహమే లేదు. అయితే బాలశౌరి గారికి మంచి ఫాలోయింగ్ ఉంది, వర్కరు. ఆయన బయలుదేరాడంటే పవన్ కళ్యాణ్ బయలుదేరినట్టే ఒక రకంగా చెప్పాలండి. పవన్ కళ్యాణ్ రాపోయినా పర్వాలేదు, కానీ బాలశౌరి గారు వస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ వచ్చినట్టు. ఆయనకి అంత క్రేజ్ ఉంది అనమాట. ఆయనకి ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. ఆయన అంటే మాట ఇచ్చాడంటే ఒక నెల 4 నెలలు లేట్ అయినా సరే పని చేస్తాడు, వర్క్ చేస్తాడనే అభిప్రాయం ప్రజల్లో బాగా కలిగింది. ఆయన చేసే మనిషి కూడా. సరే, అయితే ఇద్దరు గెలుస్తున్నారంటారా? జనసేన నుంచి అటు సైడ్ నుంచి గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. ఈ సైడ్ నుంచి అందులో అనుమానం లేదు. ఇక్కడ అవనగడ్డలో పర్లేదా? మంచి వ్యక్తేనా బుద్ధప్రసాద్? అందుబాటులో ఉంటారా మనకి? కృష్ణమూర్తి గారు ఎలా ఉంది సార్ ఈసారి? అవనగడ్డ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఎలా ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్, బుద్ధప్రసాద్ గారు, రాజశేఖర్ గారు. ఎలాంటి వ్యక్తులు సార్ వీళ్ళిద్దరు? బాలశౌరి గారు, బుద్ధప్రసాద్ గారు. ఇప్పుడు చెప్పాలంటే రాజకీయంలో మీరు ఎరుగున్న వరకే, మా వయసుకు ఎరుగున్న వరకే సొంత కలిసి పెట్టిన వాళ్ళు ఎవడో లేరు. వీళ్ళ పవన్ కళ్యాణ్ ఖర్చు పెడుతున్నాడు. అవునా కాదా? అవునా? ఏ వ్యక్తి కూడా ₹1 ఖర్చు పెట్టాడు. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చూసిన రాజకీయ చరిత్రలో ఎప్పుడు కనిపించలేదు అలాంటి వ్యక్తులు? కనపడా. ఆయన ఖర్చు పెట్టిన సొంత డబ్బులు. చంద్రబాబు కానీ ఎవరికన్నా కానీ ఎవరు ఖర్చు పెట్టాల. కానీ అట్లాంటి వ్యక్తి అది ఎన్నాళ్ళు జరుగుద్దో అట్టగు ఆయన వ్యక్తి అందరికి మంచి రోజుని అనుకుంటున్నారు. ఎలా అనిపించిందండి? ఆయన 10 ఏళ్ళు కష్టపడి పార్టీ నిలబెట్టుకున్నారు కదా. నిలబెడితే బాగానే ఉంటది. ఇప్పుడు వరకు పోరాడాడు, వాళ్ళ అన్నయ్య మళ్ళీ జారిపోలా, నిలబడ్డాడు. ఆయన ప్రైవేట్ అవుతాడు, బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. ఇక్కడ అవనగడ్డలో ఎలా ఉంది? అవనగడ్డలో కూడా ఆయన బాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్కి క్యాండిడేట్ పేరు బుద్ధప్రసాద్ గారే. పర్లేదు, ఆయన అలాంటి వ్యక్తి, ఆయన నచ్చాడు. అందుబాటులో ఉంటారా? మనకి అభివృద్ధి చేస్తారంటారా? ఆయనతో ఒక్క పలకరింపే మనిషికి దగ్గర లేకే, కలిగి లేకే దెబ్బతిన్నాడు. లేకపోతే ఆయన తప్పితే ఇక్కడ నాయకులు లేడు అసలు. ఇక్కడ ఎంపీగా బాలశౌరే. ఆయన అలాంటిది. ఆయన చాలా మంచివాడు. ఆయన 10 ఏళ్ళ నుంచి దిగువ పొలాలు 10 కుక్కలను పెట్టి పంపించి అన్ని కూడా కూడిపించాడు. ఆయనకి మంచినేమో. బుద్ధప్రసాద్ కంటే కూడా ఎక్కువ ఆయనకే ఎక్కువ.
గెలుస్తున్నారంటారా మరి ఇద్దరు? గ్యారెంటీ గెలుస్తారు. ఇద్దరు వాళ్ళ అభివృద్ధి జరుగుతుంటారు అవనగడ్డ మరి? జరుగుద్దని అనుకున్నాం, జరుగుతుంది మనం ఏం చెబుతాం. ఏంటండి జనసేన గుర్తేంటి? జనసేన గ్లాస్. సరే ఏం సార్ ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి అవకాశాలు ఉన్నాయి? బుద్ధప్రసాద్ గారికేనండి. పైన చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఎంపీగా బాలసౌరి గారు అండి. బాలసౌరి గారు వాళ్ళైతేనే ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండి అభివృద్ధి జరుగుతుంది. మాలాంటి పని చేసుకునే వాళ్ళకి కూడా అందుబాటులో అన్ని చాలా బాగుంటుంది సార్. సరే 5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారి పనితీరు? స్థానికంగా ఎమ్మెల్యే గారి పనితీరు ఏం బాగోలేదండి. మట్టి ఇసుక ఇవన్నీ దోపిడీగా బాగా బాగా ఇబ్బందిగా ఉంది సార్. పని చేసుకునే వాళ్ళకి ఇసుక కూడా అందుబాటులో లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది. మా వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం అభివృద్ధి జరిగిద్ది, అమరావతి రాజధాని ఇక్కడే ఉండిద్ది, ప్లస్ ఈ డిఎస్సి పిల్లల ఉద్యోగాలు అన్నీ బాగుంటాయి సార్. ఇద్దరు వస్తేనే అభివృద్ధి అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కూటమి వస్తే బాగుంటుంది. అవనగడ్డలో బుద్ధప్రసాద్ మండల బుద్ధప్రసాద్ గారు, బాలసౌరి గారు. ఇలా ఈసారి ఎలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? ఈసారి జనసేన వన్ సైడ్ అన్న. అందుకే అంటే పోయినసారి వైసీపీ వేశారు అందరూ. చూద్దాం చూసారు, ఏం లేదు. మళ్ళీ దానికి అయితే పిల్లల భవిష్యత్తు ఎవరికే ఉండదు. చదువుకున్న వాడికి నిరుద్యోగులు అలాగే ఉండిపోయారు. వాలంటరీ జాబ్ అన్నారు, వాలంటరీ కూడా ఊర్లో పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరికి కావాలంటే వాళ్ళకే పెట్టున్నారు. 10 మంది ఉంటే 5 అయినా వేరే వాళ్ళకి ఇవ్వలేదు. 5,000కి ఏమన్నా ఎవరికైనా ఫ్యామిలీ గడిచిద్దా? మా ఊర్లో 10 మంది ఉన్నారు. వాళ్ళు వాలంటరీ జాబ్ కన్నా అందులో పొలం పనులు బాగా చేసుకుంటున్నారు. వెళ్ళి ఆ వాలంటరీ జాబ్ వెళ్ళి ఆ రోజున వచ్చే శాలరీ 5,000 తీసుకుంటున్నారు. ఏం లేదన్న. సరే మరి ఎక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే స్థానికంగా? ఇక్కడ అవనగడ్డ మండల బుద్ధప్రసాద్ వన్ సైడ్ జనసేన, ఎంపీ బాలసౌరి గారు. డాక్టర్ గారు చాలా మంచోడు, కాకపోతే ఆ పార్టీలో రాకూడదు. మరి ఎందుకు వచ్చాడో తెలియదు. పార్టీ కరెక్ట్ కాదు, ముందర మనిషి మంచోడే. ఇద్దరు మంచోళ్ళే, కాకపోతే ఏంటంటే మాకు జనసేన తరఫున బాలసౌరి గారు వచ్చారు కాబట్టి ఆయనే గెలిపిస్తాం. డాక్టర్ గారు 10 మందికి ఉపయోగపడతాడు ఎక్కడ హాస్పిటల్లో, ఆయన అక్కడికే పంపిస్తాం. 10 మందికి మంచి చేయాలి ఆయన. రాజకీయాల్లో కన్నా ఆయన హాస్పిటల్లో ఉండి 10 మందిని బతికించాలి. ఎంపీగా మాత్రం బాలసౌరి గారు. ఎందుకంటే ఈసారి ఒక 15 లక్షల ఓటింగ్ ఉంది, అవన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. పోయినసారి వైసీపీ ఆయన చేతిలో ఉన్నాయి, ఈసారి టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నాయి, ఇక్కడ అవి కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన కూడా వన్ సైడ్. ఆయన ఇంట్లో పడుకున్నా గెలుతాడు బాలసౌరి గారు, తిరగ అవసరం లేదు. అంటే ఇబ్బంది. మీ పేరండి? వెంకట శిల్పరావు అండి. ఎలా ఉందండి ఈసారి మా అవనగడ్డలో ఎవరికి అవకాశం ఉందంటారు? బుద్ధప్రసాద్కి అవకాశం ఉంది. బుద్ధప్రసాద్ గారు పర్లేదా? మంచి వ్యక్తి అని అందుబాటులో ఉంటారు. పర్వాలేదు. 5 ఏళ్ళు ఎలా అనిపించిందండి స్థానికంగా ఎమ్మెల్యే? వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉందంటే ఇటు వరకు చేసిందంటూ చూసుకుంటే పనులు తక్కువే, పని చేయలే. కాకపోతే అయ్యని స్కీములు ఇచ్చారు అంతే. ఓకే. ఈసారి మరి ఇక్కడ అయితే బుద్ధప్రసాద్ గెలుస్తాడండి. ఎంపీగా ఎవరు వస్తారంటారు? ఎంపీగా బాలసౌరికి అవకాశం ఉంది. బాలసౌరి గారు నమ్మకం ఉందా వీళ్ళిద్దరు మరి అభివృద్ధి చేస్తారండి? అభివృద్ధి చేస్తారు. వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి అంటారు బుద్ధప్రసాద్ గారు? బుద్ధప్రసాద్ గారు అసలు ఎవరి మీద కేకలెత్తం కానీ కోపం కానీ ఇటువంటి సాఫ్గా ఉంటాడు. అది అందుబాటులో ఉంటారు, అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ఎవళ్ళు కేకేసినా పలుకుతాడు. విరోధంగా మాత్రం ఉండదు, అంత సాఫ్గా ఉంటాడు. ఇక్కడ ఏమన్నా ఈ అభివృద్ధి ఏమన్నా జరిగింది 5 ఏళ్లలో అవనగడ్డలో? అవనగడ్డలో అంత ఏం జరగలేదండి. రోడ్లు గిడ్లు ఏమి లేదు, కాకపోతే స్కీములు ఇచ్చి పెన్షన్లు అట్లాంటిలో ఉండరు, కానీ వీటిల్లో ఫెయిల్ అయిపోయాయి. అయితే ఇక్కడ జనసేన గెలుస్తుంది అంటారు. 2 చోట్ల రెండు జనసేన గెలుస్తుంది. ఏంటండి జనసేన గుర్తుండి? గ్లాస్. బాబాయ్ గారు ఎలా ఉంది 5 ఏళ్ళ పరిపాలన, ఎలా అనిపించిందండి? పరిపాలన అని చెప్పుకోవటానికి కూడా మాకు బాధగానే ఉంది, సిగ్గుగా కూడా ఉంది. అయ్యో. తర్వాత మాది పాత ఎడ్లంక, నా పేరు దోవయేసు. ఓకే. నాకు 65 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 5 ఏళ్లలో మాకు రేవు వస్తే కట్ట దిగిపోద్ది, ముందు రేవులో బాట దిగిపోద్ది. బాట అంటే అటువరకే తుమ్ములేసి సిమెంట్ రోడ్డు వేసింది బుద్ధప్రసాద్ గారు. అది పోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని ఇక్కడ మట్టేసిన పాపాన లేదు, మేము ఏమైపోయేది లేదు. తర్వాత మాకు రేవొస్తే ఇళ్ళన్నీ మునిగిపోతాయి. మునిగిపోతే గవర్నమెంట్
ఏదో ఒకటి ఎంతో కొంత సహాయం చేసేవాళ్ళు. సహాయం అంటే పప్పు ఉప్పు అలాంటివి ఇచ్చేవాళ్ళు. ఈ 5 ఏళ్లలో అలాంటిది లేదు. ఇవ్వటం అనేది లేదు, తీసుకోవటమే ఈ ప్రభుత్వానికి అలవాటు. తర్వాత బుద్ధప్రసాద్ గారు మాకు చేసింది ఏమిటంటే మాకు రోడ్డు వేశారు. అవనగడ్డ నుంచి మా ఊరికి రోడ్డు. మాది 4 కిలోమీటర్లు పైసీరలు ఉంటుంది. 4 కిలోమీటర్లు పైసీరలో రోడ్డు వేశారు. తర్వాత నీళ్ళ ట్యాంకి, మంచినీళ్ళకి నీళ్ళ ట్యాంకి కట్టించారు. ఇవాళ పక్క ఇళ్ళు కూడా కట్టించాడు. మాది మాలిపల్లి, మాది 50 కుటుంబాలు. ఒక తడవ రేవొచ్చే కలెక్టర్ గారు మీనా గారు వచ్చారు. అప్పుడు మీనా గారు ఉన్నది మనకు జిల్లా కలెక్టర్గా. వస్తే ఆయన ఏమన్నాడంటే మాకు ఇళ్ళ స్థలాలు లేవు, లేకపోతే మీరు ఎక్కడ ఉండారంటే ఈ స్థలాల్లోనే ఉన్నామన్నాం. ఉంటే ఆ స్థలాల్లో ఉంటే రాదు, మీకు ఇళ్ళ స్థలాలు రావు అన్నాడు. సరే మేము కూడా నీళ్ళు వదిలేసి కూర్చున్నాం. తర్వాత బుద్ధప్రసాద్ గారి దగ్గరికి వస్తే ఆయన ఏం చెప్పాడంటే స్థలాలు ఎంచుకో నేను చూస్తానని వారంలో ఆర్డర్ తెచ్చారు. ఆర్డర్ తెచ్చి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన పక్క ఇళ్ళు కట్టించేశారు మాకు శుభ్రంగా అందరికి. ఏమన్నా జరిగిందా? 5 ఏళ్లకు సంబంధించి ఏమన్నా అభివృద్ధి కానీ ఇంకోటి కానీ? బుద్ధప్రసాద్ గారు చేసినవి చెప్తున్నాను, వీళ్ళు చేసినవి కూడా చెప్తా కదా. తర్వాత పక్క ఇళ్ళు కట్టించుకున్నాం, శుభ్రంగా ఉంటున్నాం దానిలో. అయితే వాళ్ళు మా ఊళ్ళో భార్య లేనోడు ఉంటాడేమో కానీ ఇల్లు లేనివాళ్ళు లేడు. అందరికి ఇల్లు వచ్చేసినాయి. తర్వాత ప్రతి సందులోనూ సిమెంట్ రోడ్డు వేయించాడు. ఇవాళ వేద్దామన్నా ఏది లేదు. మాకు రేవులోనే ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది కూడా ఈ గవర్నమెంట్ ఏమి చేయలే, మమ్మల్ని అసలు ఏం పట్టించుకోవాలా. మా ఈ 780 ఓట్లు ఇంకా పెరిగినాయేమో. మాది ఒక పంచాయతీ, మైనార్టీ పంచాయతీ మాది. ఇప్పుడు ఏమన్నా కొద్దిగా పెరిగి ఉంటాయి ఓట్లు, అయినా కానీ ఒక 800 చిల్లర అవుతాయి. మా ఊరిని ఏం పట్టించుకోలేదండి. అయినా మేము బుద్ధప్రసాద్ గారే మాకు ఏది చేసినా చేస్తాడు. బుద్ధప్రసాద్ గారిని గెలిపిస్తాము. బుద్ధప్రసాద్ గారిని గెలిపించడానికి మా వంతు మేమేం చేయాలో దానికి సిద్ధపడి ఉన్నాం. ఓటు అనేది నీ ఓటు నువ్వు వేసుకోవటం కాదు, 10 మంది చేత ఓటు వేయించాలి, అదే గొప్పతనం. తర్వాత 10 మందితో వేయించలేకపోతే 5గురితోనన్నా వేయించాలి. ఎందుకంటే ఇలా నేను చెప్పినవన్నీ చేసాడు కాబట్టి అలా చెప్పి 10 మందితో కాకపోతే 5గురితో కాకపోతే 2తో, నీ ఓటుతో 2తో కన్నా వేయిస్తే అది గొప్పతనం. ఎందుకంటే అభివృద్ధి చేసే వారికే మనం రాష్ట్రాన్ని కట్టబెట్టాలి. ఈ మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు, వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది? పథకాలు ఏంటండి? పథకాలు ఎవరికి ఇస్తున్నారు? మా 50 ఇళ్ళు, 50 ఏళ్లలో ఎంతమందికి వస్తున్నాయి? 20 మందికి వస్తున్నాయి. 30 మంది ఏమైపోతారు? లేదు కదా. లేదు, పథకాలు కాదు కావాల్సింది, అభివృద్ధి కావాలి, రోడ్డు బాగుపడాలి. మనకు రాజధాని లేదు, రాజధాని కావాలి. రాజధాని వస్తే నీకేమవుతుంది అంటావేమో. పిల్లలు ఉంటారు, చదువుల్లో ఉంటారు, వాళ్ళకి ఏమన్నా రాజధాని ఉంటే ఉద్యోగాలు వస్తాయి. అది మా ఆశ. అది రాజధాని రావాలంటే ప్రభుత్వం మారాలి. అది చిన్న అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ. అంటే ఈయన జనసేన, టీడీపీ, బీజేపీ కలిసినాయి కదా, ఈ 3. ఈ కలవటం మంచిదేనంటారు? ఈ కలయిక ప్రజలకు ఉపయోగపడుతుంది అంటారు? దీన్ని కూడా పెద్ద సిక్కు ప్రశ్న ఇది. ఏంటంటే మాకు కలయికతో పని లేదు. ప్రభుత్వాన్ని ప్రతి వారు కూడా దాన్ని పడగొట్టాలని, పంపించాలని, వచ్చే ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం మాలో ఉంది. 3 కలిసిన 4 కలిసిన అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చేసే మనిషి కానీ చేయని మనిషి కాదు. ఒక రోడ్డు బాగు చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా ఆయన చేయాల్సిందే, అంతేగాని వీళ్ళ వల్ల కాదు. అది సరే. అయితే కూటమే రావాలంటారు? కూటమి గట్టిగా వస్తుంది. ఎంపీగా బాలశివరి గారు. ఎలాంటి వ్యక్తి ఆయన? బాలశివరి గారు మొన్న దీనిలో చేశాడు కదా, వైఎస్ఆర్లో చేశాడు కదా. చేశాడు కానీ ఆయనకేమి అవకాశాలు ఇవ్వపోమంటే ఆయన వెనక్కపోయాడు. వెనక్కపోతంలో ముందు అవకాశం ఉంటే బాలశివరి గారు ఎంపీగా మాకు చేయాల్సిన పనులు మాకు చేస్తాడు, మాకు వంతెన కడతాడు,
ఎదురుమడ్డి వంతెన కడతాడు, రోడ్లు బాగు చేస్తారు. ఇవన్నీ చేయాలంటే బాలశౌరి గారు ఉండాలి. అది ఎమ్మెల్యేగా బుద్ధప్రసాద్ గారు ఉండాలి. గెలుస్తున్నారు ఇద్దరు కూడా భారీ గ్యారెంటీగా గెలుస్తారు. అది ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అవనగడ్డలో? అవనగడ్ మన బుద్ధప్రసాద్ గారు రావాలని మాకు. బుద్ధప్రసాద్ గారు అండి. ఎలా ఉందండి 5 ఏళ్ళ పరిపాలన, ఎలా అనిపించింది? 5 ఏళ్ల పరిపాలనలో ఏమి అభివృద్ధి ఏం కనపడలేదండి. వాళ్ళు చేసింది ఏం కనపడతల్లా. ఎందుకంటే ఒక రోడ్లే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి, చాలా సంస్థలు ఉన్నాయి, అవి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏది పట్టించుకోలేదండి. ఈ పథకాలు ఇస్తున్నామంటున్నారు, పథకాల వల్ల అవుతుంది అంటారా? పథకాలు ఇస్తున్నారు, దానికి కొంతమంది ఉన్నారా మళ్ళీ తీసుకుంటే బాగుంటుంది, ఆయన అయితే ఇస్తాడని. వీళ్ళు ఇస్తారు. అయితే పథకాల వల్ల కొంత ఉంటుంది, 10% గట్టిగా ఉంది. తీసుకున్నాళ్ళు వాళ్ళకి ఇవన్నీ తెలియవు, ఈ వాతావరణం, ఈ నైతిక విలువలు తెలియవు. డబ్బు ఇస్తున్నారు, ఉపయోగించుకుంటున్నాం. మరి ఈసారి అభివృద్ధి ఇవన్నీ మనకి కంపెనీలు కానీ ఉద్యోగాలు కానీ రావాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఇక్కడ అవనగడ్డలో? మన అవనగడ్డలో బుద్ధప్రసాద్ గారే రావాలండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు రావాలి. ఎంపీగా బాలచౌరి గెట్టాడండి. వీళ్ళిద్దరు ఎలాంటి వ్యక్తి? బుద్ధప్రసాద్ గారు ఎలాంటి వ్యక్తి కదా? వీళ్ళిద్దరు నిజాయితీ గలడు, మా దృష్టిలో మీ ఇద్దరు నిజాయితీ గలడు. బాలశౌరి గారు కూడా అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉంటారు. ఇద్దరు గెలుస్తున్నారంటారా? మరి ఇద్దరు గెలుస్తున్నారని మా పూర్తి నమ్మకం. 10% శ్రీనివాస్ గారు ఏంటండి, ఎలా ఉందండి? మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వం అంతా చూస్తున్నారు కదండి, మన రాష్ట్రం అంతా. ఇంకా మేము వేరే చెప్పేది ఏముంది? ఇంకా బాగుందా బాగాలేదా? ఇప్పుడు మీ ఛానల్లో చెబుతున్నారు కదా బాగోలేదని, 3 వంతుల ఛానల్ అయితే చెబుతున్నాయి కదా, మేము చెప్పేది కూడా అదే. మీకేమనిపించింది? అవనగడ్డలో ఎలా ఉంది? అభివృద్ధి ఏమైనా జరిగిందా? అవనగడ్డే కాదండి, మన అవనగడ్డ నియోజకవర్గం ఎక్కడ జరగల అభివృద్ధి అనేది. మారాలంటారా? రైతులకు కూడా ఇబ్బందులు, చదువుకున్న పిల్లలకి ఇబ్బందులు బాగా, ఏమి లేని పరిస్థితి. 5-6 సంవత్సరాల నుంచి పిల్లలంతా కూడా ఇళ్ళకాడ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ ఎంతో బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నాం బాగా. అవనగడ్డ కూడా 99% కూడా బుద్ధప్రసాద్ గారు కానీ బాలశౌరి గారు కానీ గట్టిగా డెఫినెట్ గా గెలుస్తారు, దాంట్లో డౌట్ లేదు. పర్లేదా? మంచి వ్యక్తులను అందుబాటులో ఉంటారా? మనకి మంచి చేద్దాం, ఏం అపకారులు కాదు, ఒకళ్ళు ద్రోహం చేద్దాం అనుకునే మనుషులు కాదు. అది ఏంటండి జనసేన గుర్తు ఏంటి? గాజు గ్లాస్ అనుకుంటున్నారు. అవనగడ్డ ఏముంది, స్టేట్ మొత్తం కూడా ప్రభుత్వం మారిపోతాయి గ్యారంటీ. అవనగడ్డలో ఒక ఎక్స్పెషల్లీ అవనగడ్డ అంటే కదా, నేను స్టేట్ అన్నా, ఎస్ మారాలా, 100% మారాలి. ఎందుకంటే రాక్షసి కాదు, డెవలప్మెంట్ అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఘంటసాల గారు ఏమన్నాడు, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి, అవునా? అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కాబట్టి ప్రభుత్వం మారిపోద్దండి. 5 ఏళ్ళు ఏమన్నా జరిగిందా సార్ అభివృద్ధి అవనగడ్డలో? ఎస్పెషల్లీ అవనగడ్డ అనేది ఉంది, ప్రతి టౌన్ కి ప్రతి గ్రామంలో కూడా ఎలా ఉందో అలాగే ఉంది, అర్థమైందా? ఇక్కడ బుద్ధప్రసాద్ గారు ఎలాంటి వ్యక్తి? మరి ఆయన స్వామిడే, అదే అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. గెలుస్తారంటారా? మరి టోటల్ గా ప్రభుత్వం మారిపోతుందంటే మరి ఆయన గెలుస్తాడని ప్రత్యేకంగా ఎంపీగా ఎవరు వస్తారో బాగుంటుంది అంటారు? అది కూడా అంతే, షూర్. ఇప్పుడు ఏం చేశాడు, మారుతుంది అంటారా? అధికారం మారాల్సిన అవసరం ఉందా? ఇదే ఉంటారా? మారాలి. మారిపోతే ఇంకా అభివృద్ధి ఇప్పుడు వరకు లేకపోతే ఇంకా మారపోతే ఇంకేముంటుంది? డెవలప్మెంట్ నాకైనా నీకైనా డెవలప్ అనే మాట ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. డెవలప్ లేకపోతే ఏముంది, ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం మనం, అవునా? అసలు ఇంకా వెనక్కి వెళ్ళటం కాదు, ఇక్కడ జీవించలేము. ఏం చూసుకుని జీవించాలి, ఏం చేద్దామని జీవించాలి? లేదు, పోలవరం లేదు, రాజధాని లేదు. అంటే పథకాలు వస్తున్నాయి కదా అంటున్నారు. మరి పథకాలు ఏం ఉపయోగం? ఈ చేతు ఇచ్చేసి ఈ చేతుకి పథకాలు ఇవ్వడానికైనా ఇన్కమ్ రావాలి. ఇప్పుడు ఆ ఇన్కమ్ మన దగ్గర నుంచి వెళ్తుంది కదా. ఇప్పుడు మనం ఇచ్చే వస్తువులు అన్ని మన మీద కదా ట్యాక్స్ లేదు, అయ్యే కదా. ఇప్పుడు సంపద సృష్టించింది ఏం లేదు కదా. ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చి
లేదా ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చి సంపద బయట నుంచి వచ్చి సంపద ఉంటే ఇప్పుడు ఆ సంపదని నువ్వు పథకాలు ఖర్చు పెట్టి తప్పలేదు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది నాన్న, ఓల్డ్ ఆదాయం వస్తుంది. ఎలా ఉంది అది? అన్ని ప్రభుత్వాలు హైదరాబాద్ అక్కడ డెవలప్ చేశారు. హైదరాబాద్ మీద కొన్ని వేల కోట్ల ఆదాయం బ్యాలెట్ మీకు ఇక్కడ రిజల్ట్ ఎక్కడ తెలిసిపోతే చెప్పనా, ఎంప్లాయీస్ యొక్క బ్యాలెట్ ని బట్టి మీకు ఫస్ట్ లోనే తెలిసిపోతుంది. తెలంగాణలో అలాగే తెలిసింది కదా. ఇప్పుడు మీరు నేను రిటైర్డ్ చాలా లాస్ట్ రిటైర్డ్ అయ్యా. ఐ మీన్ నియర్లీ 30 lakhs. అయినా పర్లా, వెనక్కి రిటైర్డ్ అయిపోతాను. ఇంకోటికి ఇవ్వు, అది లేదుగా. నేను రిటైర్డ్ అయిపోతే పర్లేదు, నా పెన్షన్ వస్తుంది. నేను ఏదే రకంగా అవనిగడ్డ అంటే నిజంగా మెగా ఇప్పుడు దీనికి అందుచేత ఏంటంటే డెవలప్మెంట్ అనే ఇప్పుడు నీకు ఒక్కటే బ్యాలెట్ లోనే తేలిపోతుంది. ఇంకా నీకు ఇంకేం వద్దు. ఎందుకంటే తెలంగాణ ఏదైతే బ్యాలెట్ ఎలా వచ్చిందో అలాగ వచ్చింది. ఇక్కడ ఇంకా బంపర్గా నీకు బ్యాలెట్ లోని ముందు తెలిసిపోతుంది. మన టెన్షన్ పడాల్సిన తర్వాత దాన్ని టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆ బ్యాలెట్ చూసి పడుకుంటాం ఈ క్యాండిడేట్ హాయిగా. థ్యాంక్ యూ. మీ పేరండి? శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి అవకాశం ఉంటుంది అంటారు ఈసారి అవనగడ్డలో? బుద్ధప్రసాద్ గారు గెలుస్తారండి జనసేన తరఫున. ఓకే, బంపర్గా. 5 ఏళ్ళు ఎలా అనిపించిందండి పరిపాలన? బాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగా అంత ఇదిగా లేదు. మారాలండి, ప్రభుత్వం మారాలి. మారితేనే బాగుంటది. ఎంపీగా ఎవరు వస్తే బాగుంటది అంట? ఎంపీగా చాలా బాలసౌరి గారు గెలుస్తారు. డెఫినెట్. ఇద్దరు మంచి వ్యక్తులైనా అందుబాటులో ఉంటారు. మంచి వ్యక్తులండి. ఆయన ఉపయోగపడే మనిషి, అందరికి ఉపయోగపడే మనిషి ఏ పార్టీలో ఉన్నా సరే. అందుకని ఆయన తప్పనిసరిగా గెలుస్తాడు. అది మరి ఆయనకి సార్ ఆపోజిట్ గా డాక్టర్ గారు ఎవరైనా నిలబడుతున్నారు అంటున్నారు కొంతమంది. నిలబడినా కానీ ఉపయోగం లేదు. ఇక ప్రభుత్వం వల్ల అంతా మారిపోద్ది. ఇప్పుడు ఇంత ముందు ఉన్న ప్రభుత్వం వల్ల ఆ వ్యతిరేకత ఈయన మీద పడిపోతుంది అంతే. అలాంటి వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి బాలశౌరి గారు? వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన. ఇప్పుడు ఆపద వచ్చిందంటే ఎవరికైనా ఏ ఉపయోగమైనా చేసి పెట్టగలిగే మనిషి, పిలిస్తే పలికే మనిషి. బుద్ధప్రసాద్ గారు మరి? బుద్ధప్రసాద్ గారు ఇంకా ఆయనకంటే యాక్టివ్ గా ఉంటాడు. ఎవరికన్నా చిన్న ఆపద వచ్చినా ఇంటికి వెళ్ళి పలకరించి వచ్చే మనిషి బుద్ధప్రసాద్ గారు. అది సార్, మరి 5 ఏళ్ళు పరిపాలన ఏమైనా జరిగిందా అవనిగడ్డలో అభివృద్ధి? కానీ అభివృద్ధి అనేది మీరు చూస్తున్నారు కదా, ఇంకెంతకంటే ఏముంటది? అరాచకం తప్పితే ఏమీ లేదు. అది సరే, అయితే ఎవరు గెలుస్తున్నారంట 2 చోట్ల? 2 చోట్ల కూడా అటు బాలశౌరి గారు గెలుస్తారు, ఇటు బుద్ధప్రసాద్ గారు గెలుస్తారు. ఏంటి సార్ ఆయన గుర్తేంటి? జనసేన గుర్తు గాజు గ్లాస్.